నమస్తే, నేను టీచర్ హర్షవర్ధన్. నేను ఈరోజు ఈ వీడియోలో 7th క్లాస్ సంస్కృతం సబ్జెక్టుకు సంబంధించిన మొదటి పాఠాన్ని చెప్పబోతున్నాను. దైవ భాష మరియు అమ్మ భాష అయినటువంటి మరియు భాషలన్నిటికీ మూలమైనటువంటి సంస్కృతం యొక్క సబ్జెక్టుతో నేను ఈ యొక్క ప్రయాణాన్ని మొదలు పెడుతున్నాను. ఈ పుస్తకంలో ఉన్నటువంటి మొట్టమొదటి శ్లోకంతో నేను పాఠాన్ని ప్రారంభిస్తున్నాను. ఓం యా కుందేందు తుషారహారధవళ యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైః సదా వందితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహ. ఈ ప్రస్తుత పాఠ్యభాగంలోని పాఠ్యపుస్తకంలోని మొట్టమొదటి పాఠము అమృతవాణి. ఈ యొక్క అమృతవాణిలో అనేటువంటిది ఈ గీతా ప్రక్రియ అన్నమాట. ఒక పాట రూపంలో ఉన్నటువంటి ఈ పాఠాన్ని మనం చక్కగా పాడుతూ నేర్చుకుంటూ ముందుకు సాగుతాం. అలాగే పాఠం కంటే ముందుగా కొన్ని ప్రార్థనా శ్లోకాలు ఉన్నాయి, వాటిని కూడా మనం నేర్చుకుందాం. సంస్కృతంలో ప్రతి ఒక్కటి కూడా శ్లోకాల రూపంలోనే ఉంటాయి. ముందుగా సంస్కృతం నేర్చుకునే ముందు లేకపోతే ఏదైనా మనం పని మొదలుపెట్టే ముందు విఘ్నేశ్వరుడి శ్లోకంతోనే మనం మొదలు పెడతాం. ఆ విధంగానే మనం ఈరోజు ప్రార్థనా శ్లోకాలలో విఘ్నేశ్వర శ్లోకం మనం పాడుకుంటున్నాం, స్మరించుకుంటున్నాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. రెండవ శ్లోకం. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాస సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. శ్రద్ధతో భక్తితో ఈ శ్లోకాలను పఠించిన తర్వాత మనం పాఠంలోకి ప్రవేశిద్దాం. మూడవ శ్లోకం ఆంజనేయ స్వామి శ్లోకం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్. నాలుగవ శ్లోకం భారత శ్లోకం. భారతేన సమో దేశః బ్రహ్మాండే నాస్తి కంచన సంస్కృతేన సమా భాషా న భూతో న భవిష్యతి. ఇక్కడ మనం ఈ యొక్క చిత్రంలో చూసినట్లయితే ప్రథమ పాఠః అనేటువంటిది ఉన్నది, 1వ నంబర్ ఉన్నది. పాఠం పేరు అమృతవాణి. ఇక్కడ ఈ పాఠం పేరు అమృతవాణి అని ఉంది. ప్రథమ పాఠః, ప్రథమము అంటే 1వది, పాఠః అంటే పాఠము అని అర్థం. ఇక్కడ ఈ యొక్క పాఠం యొక్క పేరు కింద 1వ ఒక హైలైట్లో ఇచ్చినటువంటి అక్షరాలు చూసినట్లయితే చిత్రం పశ్యంతు, చింతయంతు, వదంతు. ఇక్కడ పశ్యంతు అంటే చూడండి, పరిశీలించండి అని అర్థం. చింతయంతు దాని గురించి ఆలోచించండి అని అర్థం. ఏం రా చింత చేస్తున్నావు అంటారు కదా, ఆ విధంగా చింతయంతు అంటే ఆలోచన అని అర్థం. వదంతు అంటే మీరు మనకు అన్నీ తెలిసినటువంటి పదాలే ఉంటాయి. వదంతులను నమ్మరాదు అంటుంటారు, వదంతులు వ్యాప్తి చేయరాదు అంటుంటారు. సో ఈ విధంగా వదంతు అంటే మాట్లాడండి, చెప్పండి అని అర్థం. అంటే చిత్రంను చూడండి, ఆ చిత్రంలో ఏమేమి ఉన్నాయో మరి ఆలోచించండి, ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో ఆలోచించండి, మరియు దాని గురించి చెప్పండి, దాని గురించి
టీచర్తో కానీ మీ పక్కన ఉన్నటువంటి మిత్రులతో కానీ చర్చించండి అని అర్థము. మనం ఇంకా చిత్రం కింద ఉన్నటువంటి ప్రశ్నలను పరిశీలిద్దాం. ఇక్కడ మొదటి ప్రశ్నకు వచ్చినట్లయితే చిత్రే బాలాహ కిం కిం కుర్వంతి అనగా చిత్రే అంటే చిత్రములో, బాలాహ అంటే బహువచనం అనమాట. బాలలు ఏం చేస్తున్నారు అని. బాలహ అంటే ఒకడు, బాలాహ అంటే బాలలు, ఓకేనా, బాలురు అని అర్థం. కిం కిం అనగా ఏమేమి, కుర్వంతి చేస్తున్నారు అని అర్థం. ఇక్కడ దానికి సమాధానంగా చిత్రములోని బాలలు చదువుతూ పూజ చేస్తూ సంగణక యంత్రంతో పనిచేస్తూ ఉన్నారు. సంగణక యంత్రము అంటే కంప్యూటర్ అనమాట. రెండవ ప్రశ్నకు వద్దాం. నిత్య జీవనే కేషు సందర్భేషు సంస్కృతం శృణ్వంతి అనగా నిత్య జీవితంలో ఏ ఏ సందర్భాలలో సంస్కృతం మనము వింటాము అని అర్థం. అంటే మనం వాడే నిత్య జీవితంలో మనం చేసే పనులలో, చూసేటువంటి కార్యక్రమాలలో ఎక్కడెక్కడ మనం ఏ సందర్భంలో మనం సంస్కృతం వింటాము అనేటువంటి ప్రశ్న. దీనికి సమాధానం మనం చూసినట్లయితే మనకు అది సంస్కృతమని కొన్నిసార్లు తెలియకపోవచ్చు, కానీ మనం నిశితంగా పరిశీలిస్తే అది సంస్కృతమని తెలుస్తుంది. ఇక్కడ నిత్య జీవితంలో మనం పూజలలో వాడేటువంటిది తెలుగు వాడం. ఎక్కడ అంటే సంస్కృత భాష దేవభాష కాబట్టి దేవభాషలోనే దేవతలను మనం స్మరించుకుంటాం, అర్చన చేస్తాం, పూజలలో వాడతారు. వివాహాది శుభకార్యాలలో పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు కూడా సంస్కృతంలోని మంత్రాలను ఈ యొక్క పూజారులు, పండితులు పఠిస్తూ ఉంటారు, అది చూడవచ్చు. సుభాషితాలలో సంస్కృతం వింటుంటాం. మనము పద్యాలు అంటే శ్లోకాలు, ఇప్పుడు మనం ఈ పాఠాన్ని మొదలుపెట్టే ముందు వినాయక శ్లోకం విన్నాం. ఆ శ్లోకం సంస్కృత శ్లోకమే అన్నమాట. ఆ శ్లోకాలన్నింటిలోనూ మనం సంస్కృతం అనేటువంటిది వింటుంటాం. నెక్స్ట్ మూడవ ప్రశ్నకు వచ్చినట్లయితే ప్రతిదినం కానిచన సంస్కృత పదాన్ని నిత్య జీవనే వదామహ తాని కాని అంటే నిత్య జీవితంలో మనం కొన్ని పదాలు ఉపయోగిస్తున్నాము, అవి సంస్కృతం అనేటువంటిది మనకు తెలియదు, తెలుగే అనుకుంటున్నాం. ఎందుకంటే సంస్కృతం అనేటువంటిది తల్లి భాష, అంటే సంస్కృత భాష నుంచినే ఈ ప్రపంచంలోని భాషలన్నీ పుట్టినాయి, అంటే ఉదయించాయి, లేకపోతే ఆవిర్భవించాయి అని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు మనం అంటే పుస్తకం అనేటువంటి పదం ఉంది, ఆ పుస్తకం అనేటువంటిది సంస్కృతం నుంచి వచ్చిన భాష. సుప్రభాతం అనేటువంటిది సంస్కృతం. రాత్రి భోజనం వంటి ఎన్నో సంస్కృత పదాలు వినియోగిస్తాం, ఇంకా చాలా వినియోగిస్తాం, ముందు చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ నాలుగవ ప్రశ్నకు వస్తే తాని సంస్కృత పదాని ఇతి జానంతివా, అవి సంస్కృత పదాలని తెలియదు. మనకు సంస్కృతం వాడుతున్నాం కానీ సంస్కృతం అనేటువంటిది తెలియదు అని దాని అర్థం. ఈ విధంగా మనం ఈ యొక్క చిత్రంలో పిల్లలు పూజ చేస్తున్నారు, చదువుకుంటున్నారు. మరియు సంగణక యంత్రం చూడండి, సంగణక యంత్రం మనము మొబైల్ అంటే మనం వాడేటువంటి సెల్ ఫోన్ని లేదంటే మొబైల్ ఫోన్ని మనం చరవాణి అంటాం, అంటే చరిస్తుంది, మనతో పాటు అటు ఇటు తిరుగుతుంది. ఈ సంగణక యంత్రం అనేటువంటిది గణనలు చేస్తుంది, చాలా రకాలైనటువంటి పనులు చేస్తుంది, కాబట్టి దానిని సంగణక యంత్రం అని సంబోధించవచ్చు. ఈ విధంగా మనం ఈరోజు కొత్త పదాలను లేదంటే సంస్కృతంలో మనం డైలీ లైఫ్లో ఉపయోగించే పదాలను మనం తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ పాఠంలోకి ఎంటర్ అవుదాం. పాఠ్య భాగము గేయము అన్నమాట. ఈ పాఠ్య భాగంలో గేయం రూపంలో ఉన్నటువంటి పాఠాన్ని మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. మొదటగా ఈ యొక్క శ్లోకం అంటే గేయాన్ని పాడుకుందాం. మొదటి పాదాన్ని పాడుకుందాం. సురస సుబోధ విశ్వమనోజ్ఞ లలితాహృద్య రమణీయ అమృతవాణి సంస్కృత భాష నైవ క్లిష్ట నచ కఠిన. ఈ యొక్క మొదటి పాదం యొక్క అర్థం ఏంటంటే సురస సుబోధ అంటే సులభంగా బోధింపబడినది. నెక్స్ట్ విశ్వమనోజ్ఞ అందరికీ ఆనందాన్ని, అందరి యొక్క మనసులకు ఆనందాన్ని కలిగించేది. లలితమైనది, లలిత హృదయారమణీయ లలితమైనది, హృదయాన్ని సంతోషపెట్టినది. మరియు అమృత భాష అన్నమాట సంస్కృతం అంటే. ఈ యొక్క అమృత భాష అయినటువంటి సంస్కృత భాష నైవ క్లిష్ట నచ కఠిన అంటే కష్టము కాదు, కఠినము కాదు అని దీని అర్థం.
మనం ఇప్పుడు రెండవ పాదానికి వెళ్దాం. ఈ రెండవ పాదంలో కవికోకిల వాల్మీకి విరచిత రామాయణ రమణీయ కథ అతీవ సరళా మధుర మంజుళ నైవ క్లిష్ట నచ కఠిన. దీని అర్థం ఏమంటే కవికోకిల అంటే వాల్మీకి సంస్కృతంలో రచింపబడిన రమణీయమైనటువంటి కథ రామాయణము. మిక్కిలి సరళమైనది, మధురమైనది అయినా ఈ కథ కష్టము కాదు, కఠినము కాదు అని భావము. మూడవ పాదానికి మనం వచ్చినట్లయితే వ్యాస విరచిత గణేశ లిఖిత మహాభారతే పుణ్యకథ కౌరవ పాండవ సంగరమధిత నైవ క్లిష్ట నచ కఠిన. దీని అర్థము వ్యాసునిచే రచింపబడి, అంటే వ్యాస మహర్షి చెబుతూ ఉండగా గణపతి రాశారన్నమాట మహాభారతము, భాగవతము. సో గణపతిచే రాయబడినటువంటి పుణ్యకథ మహాభారతము. దీనిలో కౌరవ పాండవుల యొక్క యుద్ధ విషయం చెప్పబడి ఉన్నది. అట్టి పుణ్యకథ కష్టము కాదు, కఠినము కాదు అనేటువంటిది దీని భావము. నెక్స్ట్ మనం నాలుగవ పాదానికి వెళ్ళినట్లయితే కురుక్షేత్ర సమరాంగణ గీత విశ్వవందిత భగవద్గీత అమృత మధురా కర్మదీపిక నైవ క్లిష్ట నచ కఠిన. దీని అంటే ఈ పాదం యొక్క భావం ఏంటంటే కురుక్షేత్ర యుద్ధ భూమిలో చెప్పబడినది. భగవద్గీత ఎక్కడ చెప్పారు అంటే కురుక్షేత్ర యుద్ధంలో. ఎప్పుడైతే నిరాశ నిస్పృహలతో ఒక మనిషి కుంగిపోతాడో అప్పుడు, అంటే అర్జునుడు యుద్ధం చేయలేడనమాట. ఆ టైంలో యుద్ధం చేయమని, అంటే యుద్ధం అంటే అక్కడ ఒకరితో గొడవపడమని కాదు, నీ కర్తవ్యాన్ని విస్మరించకు. భారతదేశానికి వేరే దేశంతో యుద్ధం వచ్చిందనుకో, అప్పుడు మనం ఢీలా పడిపోతే ఏమవుతుంది, మన దేశము వేరే వారి వశం అవుతుంది. అప్పుడు మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటి? యుద్ధం చేయడం. అంటే యుద్ధమైనా ఏదైనా మనం రోజువారీ జీవితంలో డైలీ రొటీన్లో ఏదైనా పని చేయవలసి వస్తుంది. ఆ పని చేయకపోతే ఏదైనా కూడా ఆ రోజులో మనకు ఖచ్చితంగా ఒక లోపం ఉంటుంది అనుకుందాం అనుకో, అది ఖచ్చితంగా చేయవలసిన పని. పొద్దున్నే మనకు ఒక పాలవాడు రాలేదనుకుందాం, ఆ పాలు రాకపోతే కాఫీ తాగలేం, టీ తాగలేం, ఈ విధంగా ఏదో ఒక వెలితి అనేది అనిపిస్తుంది. అంటే ఒక చిన్న పనికే మనం వెలితిగా పడితే కర్తవ్యము, విధి నిర్వహణలో ఎప్పుడూ అలసత్వం వహించకూడదు. ఒక విద్యార్థి తను చదవవలసినటువంటి పాఠాలు సరిగ్గా ఏ రోజుకు ఆ రోజు నేర్చుకోకపోతే తన యొక్క విధిని అంటే బాగా నిర్వర్తించినటువంటి వాడు కాదు. అయినప్పుడు పరీక్షలో దాని యొక్క ప్రభావం ఉంటుంది. అవునా కదా? మనం పరీక్ష ఎప్పుడో వస్తుంది, మనకు డేట్ అనౌన్స్మెంట్ కాలేదు, కానీ ఏ రోజు పాఠం అప్పుడు ఆ రోజు చదివినట్లయితే ఫలితం పరీక్షలో దానంతట అదే వస్తుంది. అంటే నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు అని చెప్తుంది భగవద్గీత. ఈ భగవద్గీత అందరికీ పూజనీయమైనది. భగవద్గీత అమృతం వలె మధురమైనది, కర్తవ్యాన్ని బోధించేదైన ఈ భగవద్గీత కష్టము కాదు, కఠినము కాదు అని ఈ యొక్క శ్లోకం యొక్క అర్థము. చివరిగా మనం 5వ గేయంలోని 5వ శ్లోకాన్ని, 5వ పాదాన్ని మనం చూస్తాం. ఇక్కడ కవికుల గురు నవరసోన్మేషజ ఋతురఘు కుమార కవిత విక్రమశాకుంతల మాళవిక నైవ క్లిష్ట నచ కఠిన. దీని అర్థం ఏంటంటే కవికుల గురువైనటువంటి కాళిదాసు మహాకవి అన్నమాట. ఈ కాళిదాసు నవరసాలను మేళవించి మనకు రచించినటువంటి అనేక కవితలు ఉన్నాయి. వాటిలో ఋతు సంహారం, రఘువంశం, కుమార సంభవం మొదలైన కావ్యాలు, విక్రమోర్వశీయం, అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం మొదలైనటువంటి నాటకాలు కష్టము కావు, కఠినము కావు అనేటువంటిదన్నమాట. ఈ కాళిదాసు భోజరాజు ఆస్థానంలో ఉండేవాడు. ఈ భోజరాజు చాలా అంటే ప్రజారంజకంగా పాలించేవాడు. అనేకమైనటువంటి కళల్ని, కవుల్ని చాలా చక్కగా పోషించేవాడు. కాబట్టి కాళిదాసు గారు కూడా చాలా హృదయమైనటువంటి, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి, అలరించేటువంటి యొక్క నాటకాలను, కవితలను మనకు ఆయన యొక్క కలం నుంచి జాలువారాయన్నమాట. సో ఈ విధంగా మనం ఈ పాఠం యొక్క గేయం అనేటువంటిది పాడుకున్నాం, దాని యొక్క భావం తెలుసుకున్నాం.
మరొకసారి ఈ యొక్క పాఠాన్ని నేను పాడి వినిపిస్తాను, దయచేసి శ్రద్ధగా వినండి. సురస సుబోధ విశ్వమనోజ్ఞ లలితా హృదయ రమణీయ అమృతవాణి సంస్కృత భాష నైవ క్లిష్ట నచకటిన. నెక్స్ట్ మనము ఈ పాదం కింద నైవ క్లిష్ట అనేటువంటిది ఉంటుందన్నమాట. మళ్ళీ రెండవసారి కూడా మనం దాన్ని చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ రెండవ పాదాన్ని చూస్తే కవికోకిల వాల్మీకి విరచిత రామాయణ రమణీయ కథ అతీవ సరళ మధుర మంజుల నైవ క్లిష్ట నచకటిన వ్యాస విరచిత గణేశలిఖిత మహాభారతే పుణ్యకథ కౌరవ పాండవ సంగరమధిత నైవ క్లిష్ట నచకటిన కురుక్షేత్ర సమరాంగణ గీత విశ్వవందిత భగవద్గీత అమృతమధుర కర్మదీపికా నైవ క్లిష్ట నచకటిన కవికుల గురు నవరసోన్మేషజ ఋతురఘుకుమార కవిత విక్రమశాకుంతలమాళవిక నైవ క్లిష్ట నచకటిన. ఈ విధంగా మనం ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసి మనము ఈ పేజీ తిప్పినట్లయితే చాలా చక్కగా మనం దాని పలుకగలం. అయిపోయిన తర్వాత దానిని మనం పదాలు అప్పచెప్పగలం. పదకోశం ఉంది, ఆ పదకోశము దాని అర్థము మనం చూడవచ్చు. ఏతాని పదాని పఠంతు పదకోశం దృష్ట్వా తేషాం అర్థాన్ అవగచ్చంతు అంటే అర్థం చేసుకోండి. ఈ పదకోశములో ఉన్నటువంటి పదాల యొక్క అర్థం మీరు అర్థం చేసుకోండి అనేటువంటిది మనకు సూచన ఉన్నది. ఇక్కడ ఒకటవ పదం చూసినట్లయితే హృదయ అంటే హృదయమైనది అంటే అందమైనది అని అర్థం. మంజుల అంటే మృదువైనది. విరచిత అంటే రచించబడినది. లలిత అంటే కోమలమైనది. క్లిష్ట అంటే కఠినమైనది. రెండవ లైన్ చూద్దాం. అమృతవాణి, నేను వర్టికల్గా చదువుతున్నాను, అది గమనించాలి. అమృతవాణి అమృతం వలె తీయని భాష. సురస సుబోధ నవరసాలతో తేలికగా అర్థమగునది అంటే సులభంగా అర్థమయ్యేది. విశ్వవందిత లోకం చేత నమస్కరింపబడుతున్నది. విశ్వమనోజ్ఞ లోకంలో రమణీయమైన భాష అన్నమాట. కర్మదీపిక మంచి చెడులను బోధించున్నది. కర్మ అంటే నువ్వు చేసేటువంటి సత్కర్మ దుష్కర్మ అని రెండు ఉంటాయి, మంచి పని చెడు పని అని. కర్మను దీపిక అంటే చూపించున్నది అని అర్థం. మంచి చెడులను చూపించున్నది బోధించున్నది అని అర్థం అనమాట కర్మదీపిక అంటే. సో ఈ విధంగా మనం పదకోశం వరకు ఈరోజు పాఠంలో నేర్చుకోవడం జరిగింది. ఇక రెండవది అంటే రెండవ యొక్క అంశము ఏంటంటే లేఖనం స్వీయ రచన, రాయడం స్వంత రచన. అంటే మనం సొంత వాక్యాలు రాయడం అంటుంటాం కదా, ఆ విధంగా అది మనం తదుపరి అంశంలో, ఎందుకంటే వీడియో చాలా లెంతీ అవుతుంది. పాఠం అనేటువంటిది ఒకేసారి మనం నేర్చుకున్నట్లయితే దానికి టైం టేబుల్లో ఒక లెసన్ ప్లాన్లో ఈరోజు ఇన్ని రోజులు నేర్చుకోవాలని ఉంటుందన్నమాట. నేను తరువాతి సెషన్లో ఈ పాఠం యొక్క రెండవ సెషన్లో నేను వాటిని వివరిస్తాను. అప్పటి వరకు మీరు దీన్ని నేర్చుకోండి. తర్వాత ఈ వీడియో అంటే ఈ పాఠం చెప్పిన విధానం కానీ ఈ స్పష్టత కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.